హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను 5 మరియు 6 సంవత్సరాల బేబీకి బాడీ నేను తీసుకుంటున్నానండి. ఇక్కడ ఇది నేను వచ్చేసేసి 4 మడతలు ఇలా పెట్టుకున్నాను. ఫస్ట్ ఇలా బట్టని సెట్ చేసుకొని 4 మడతలు ఇక్కడ పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసేసి టేప్తో ఇక్కడ బాడీ పొడవు చూసుకుంటున్నాను. 12 ఇంచులు తీసుకుంటున్నాను. బాడీ పొడవు 12 ఇంచులు తీసుకున్నాను. ఖర్చుతో సహా తీసుకున్నాను అనమాట. ఇక్కడ వెడల్పు వచ్చేసేసి 9.5 తీసుకున్నాను. ఇక్కడ కూడా మనము ఖర్చుతో సహా తీసుకున్నాను మరియు కింద డాట్స్ కూడా తీసుకున్నాను అనమాట. ఈ విధంగా నేను పొడవు 12.5 తీసుకున్న తర్వాత షోల్డర్ పెట్టుకుంటున్నాను. 5 పెట్టుకున్నాను. 1.5 మెడ వెడల్పు పొడవు 4.5 సంకలోతు 4.5 తీసుకున్నాను. ఇక్కడ బాక్స్ గీసుకున్నాను. ఇక్కడ ఇలా రౌండ్ చేసుకొని బాక్స్ గీసుకున్నాను. 1 ఇంచుతో ఇక్కడ రౌండ్ చేసుకున్నాను. ఈ విధంగా పొడవు వచ్చేసేసి 12, వెడల్పు వచ్చేసేసి 9.5, 5 మరియు 6 సంవత్సరాల బేబీకి అనమాట. చక్కగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు నేను ఇలా కట్ చేసి చూపిస్తానండి. ఇప్పుడు ఇక్కడ నేను ముందు నెక్ తీసుకున్నాను కాబట్టి విడదీసి దేనికి దానికి కట్ చేసుకుంటాను. నేను ఇక్కడ ముందు భాగం కట్ చేస్తున్నాను. ఇప్పుడు తర్వాత వచ్చేసి వెనక భాగం కట్ చేసుకుంటాను. ఇక్కడ నేను ఈ విధంగా నేను ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను. అదేవిధంగా వెనకల కూడా సేమ్ ఇలాగే తీసుకుంటాను. నేను 1.5 ఇంచ్ తీసుకున్నాను. ఇక్కడ 1.5 ఇంచ్. ఇక్కడ వచ్చేసేసి 4 ఇంచులు తీసుకుంటాను. నేను 4 ఇంచ్ వెనకాల 4 ఇంచ్కి ఇక్కడ రౌండ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనం కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ముందు వెనక కట్ చేసుకున్నాం కదండి. 1 ఇంచ్ ఇక్కడ 1 ఇంచ్ మనం ఇలా క్రాస్ తీసుకుంటాం. ఇక్కడ నుంచి ఇలా మనం ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది. ఈ విధంగా ఇప్పుడు బాడీ కటింగ్ అయిపోయింది. తర్వాత వచ్చేసేసి ఇగో ఇలా నేను 4 మడతలు చేసి పెట్టుకున్నానండి. ఈ క్లాత్ని 4 మడతలు పెట్టేసేసిన తర్వాత నేను ఇప్పుడు కొలతలు తీసుకుంటున్నాను. ఈ బాడీకి పొడవు ఎంత కావాలి ఫ్రాక్ అనేది ఇప్పుడు పొడవు వచ్చేసేసి తీసుకుంటున్నాను. నేను 21.5 తీసుకుంటున్నాను. 22 ఇంచ్ ఉందండి ఇది. ఇక్కడ మొత్తం పెట్టేసేసుకుంటున్నాను నేను ఖర్చులు సహా కుట్టడానికి అనేసేసి 22 ఇంచ్ పొడవు తీసుకున్నాను. తర్వాత ఇది 4 మడతలు ఉందండి. ఇప్పుడు నేను ఇదంతా మధ్యలో నుంచి కట్ చేసేస్తున్నాను. పన్నా చాలా పెద్దగా ఉంది ఈ క్లాత్కి కాబట్టి నేను ఇక్కడ 4 మడతలు పెట్టేసేసి ఇక్కడ మొత్తం కట్ చేసేస్తున్నాను. నేను ఇక్కడ ఇది అంబ్రెల్లా ఫ్రాక్ కాదండి, కుర్చీ ఫ్రాక్ కుడుతున్నాను. కుర్చీలు వేసేసి కుడుతున్నాను అన్నమాట. ఈ విధంగా నేను ఈ 4 మడతలకి మధ్యలో నుంచి నేను ఇలా కట్ చేసేస్తున్నాను. ఇక్కడ ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇలా తీసేస్తున్నాను. ఇక్కడ ఫోల్డింగ్ ఉందండి చూడండి. ఇక్కడ విడిపోలేదు క్లాత్. ఇలా చాలా పొడుగ్గా వచ్చిందనమాట. 2 మీటర్స్ కన్నా ఎక్కువే ఉంటుందండి ఇది. 2 బావు అట్లా ఉంటుందన్నమాట.
ఇదొక ఫ్రాక్కి వస్తుంది. మళ్ళీ కింద క్లాత్ వచ్చేసేసి ఇంకొక దానికి వస్తుంది అనమాట. రెండు పీసులు తీసుకున్నాను నేను. దీని ఇలా కుర్చీలు వేసేస్తాను. మళ్ళీ దీని మధ్యలో వచ్చేసేసి నేను దీని లోపల లైనింగ్ కూడా వేస్తానండి. ప్లెయిన్ వైట్ క్లాత్ వేస్తాను. ఇదొక బేబీకి అదొక బేబీకి వస్తుంది అనేసి నేను అంబ్రెల్లా కట్ చేయకుండా కుర్చీల ఫ్రాక్ కట్ చేసుకున్నాను. ఇక్కడ అంబ్రెల్లా క్లాత్ కట్ చేస్తే ఏంటంటే చాలా క్లాత్ అంతా వేస్ట్ అయిపోతుంది. అందుకే కుర్చీలు వేసి కుడుతున్నాను అనమాట 5 years బేబీకి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, పొడవు చూడండి ఒకసారి. దీని పొడవు వచ్చేసేసి తీసుకున్నాను నేను ఇక్కడ 22 ఇంచులు తీసుకున్నాను. 21.5 పైన 22 ఇంచులు, కొంచెం తక్కువ ఉంది. ఇలా తీసుకున్నాను అనమాట. ఖర్చుతో సహా నేను తీసుకున్నాను ఇక్కడ టోటల్. ఇప్పుడు ఈ బాడీని మనం ఇక్కడ ఎలా పెట్టుకోవాలంటే కుర్చీలు చూడండి. ఇప్పుడు ఇక్కడ నేను సరి చేస్తున్నాను. ఇక్కడ 2 మడతలు ఉన్నాయన్నమాట, 2 మడతలు. ఈ 2 మడతల క్లాత్ని ఈ బాడీకి నేను ఇలా కుర్చీలు పెట్టి అతికిస్తానన్నమాట. ఈ విధంగా నేను చక్కగా ఒకదాని మీద ఒకటి కుర్చీలు వేసుకుంటూ ఈ ఫ్రాక్ని కుర్చీల ఫ్రాక్ లాగా రెడీ చేస్తాను. ఈ ఫ్రాక్ వచ్చేసేసి 5 years నుంచి 6-7 వరకు కూడా వస్తుందండి ఈ పొడవు. ఇలా నేను కుర్చీలు పెట్టుకున్నాను కదా. ఈ విధంగా వస్తుందండి. దీంట్లో లైనింగ్ కూడా వేస్తాను నేను చక్కగా. బాడీ పైన పెడతాను మీకు అర్థం అవ్వాలనేసి. ఈ విధంగా మనం స్లీవ్లెస్ ఫ్రాక్ అయినా కుట్టుకోవచ్చు. సమ్మర్ వస్తుంది కాబట్టి సమ్మర్లో ఇది స్లీవ్లెస్గా చాలా బాగుంటుందండి. క్రేప్ మెటీరియల్ ఇది, చాలా స్మూత్గా ఉంటుంది క్లాత్. ఇప్పుడు నేను పైనుంచి టోటల్ ఫ్రాక్ పొడవు ఎంత వచ్చింది, 31 inch వచ్చిందండి. మొత్తము 31 inch వస్తే మనకు కుట్లోకి అనమాట, పైన బాడీ దగ్గర కింద అన్నీ కుట్టేసరికి మనకు 30 ఇంచుల ఫ్రాక్ అయితే రెడీ అవుతుంది ఇది. ఈ విధంగా మనం చక్కగా 5 years నుంచి 6-7 years వరకు కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఎక్కువ లెంత్ పొడవు తీసుకున్నాము, ప్లస్